హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కాలాన చచ్చిపోతే మనకు తల గొర్రాయి పెట్ట ఇద్దరు కొడుకులుండరు గాని అలాపుల కూర్చొని ఎడవదందుకు మనకు ఒక్క బిడ్డ లేదయ్యా. బామా పార్వతి ఇక బిడ్డలు కావాలనాదా ఓ నాదా, బిడ్డలు కావాలనయ్యా ఓ నాదా. ఎంతైనా కానీ మగవాళ్ళగుండే మోటుగుండే అంటారు. మగోరికి ఎంత దుఃఖం వచ్చినా రెండు మోకాళ్ళ సందున తలక పెట్టుకొని నాలుగీతలకి ఇత్తడు గాని మోగోడు కొల్లెత్తి ఎడవాడు అంటారే నాదా. ఇక ఒక్క బిడ్డ నాదో ఇక మనకు ఉంటే నాదా. అయ్యో రేపు రేపటి కాళ్ళ ఇక రేపు రేపటి కాళ్ళ మన విధి విధి పెద్ద మనసులమాయి మనం మంచాల వాడి ఒకవేళ మనం మరణమైన సంగతి మన బిడ్డలు తెలవంగానే అయ్యో నా తల్లి మరణం అయిందాట, మా నాయన మరణం అయిందాట నాని మన బిడ్డలు ఏ సేళ్ళల్లో ఉన్న సెలకల్లో ఉన్నా సేననక సెలకనక నాద ఇల్లనక పువ్వనక తలవరక తాళవరక ఇక ఏడు వాడాలెల్లా ఇక ఎడుచుకుంటా బిడ్డు ఇక బిడ్డలెళ్ళి వచ్చి ఇక ఏడబోతివే నాన్న గుల్లడు వేగుల్లా మమ్మలగన్నారవ్వా మా కష్టమేమి అవ్వో ఇక మీరు చూసినారే మా సుఖమేమి అవ్వా ఇక మీరు చూసినారు అది కాకుల పాలు ఇక మమ్మల్ని వేసినారా ఇక ఏ దువ్వనావు ఇక మీరు వస్తారని ఇక మన బిడ్డలు లాగా మన వీరవాడి ఇక ఓ అంట బిడ్డు ఇక బిడ్డలు ఎడుతున్నారా చనిపోయిన మన పొడుగుత వాడి మన బిడ్డలు ఏడవంగా ఈ వాడగడ్డోళ్ళు చూసి ఆ వాడగడ్డోళ్ళు చూసి నా బిడ్డని ఆఖరి మాటకు మోసుకోపోతుంది కదా బిడ్డు నీ బంగారు చేతుల తోరికింత చీగ జన్నమైపోతివా అని వాడగడ్డోళ్ళు ఎడవంగ మన బిడ్డలు ఏడవంగా ఇక సచ్చిరామన జీవో సరగవందే నాదా కాపాకి నాదు మనకు లేకపోయే ఆడబిడ్డాలేని సాగుదామా రాదు, అయ్యో అరుతిబాడు లేని సేదయ్యా రాదు, సున్నాయి లేనిదో పెళ్ళి అయ్యా రాదు. ఓ నాదా పెద్దల కత్తున్నది పెద్దల మాస బాలల కత్తున్నది బ్రతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ నారు కోటోరు గొంతులు భావనోరు బంతులు భావలు శనికత్తలందరూ పెద్ద బతుకమ్మలు అడ్డుకొని తల్లులు పోతున్నారు, చిన్న బతుకమ్మలు పట్టుకొని తల్లి కొంగులు పట్టుకొని చిన్న పిల్లగాళ్ళు పోతున్నారు అయ్యా. బామా పార్వతి అదే మనకొక్క బిడ్డ ఉంటే మన ఇంట్లోకెళ్ళి గౌరమ్మ కొంచెం పోయి కనకాలమ్మ బండ కాడ కాలికమ్మ గుడి కాడ మన బిడ్డ ఆడుకోపోవునా. ఇక కొడుకుల తోడనయ్యా ఓ నాదా బిడ్డలు కావాలనాదా ఓ నాదో, అయ్యో బిడ్డలు లేకపోతే ఓ నాదా మనకు బిడ్డలు లేకపోతే ఓ నాదా నాది నేను బతకలేనే ఓ నాదా. శివ శివ భూలోక నగరం లోపల అన్న ఉన్నళ్ళకు పిల్లలు ఇయ్యవు, పిల్లలున్నళ్ళకు అన్నం ఇయ్యవయ్యా. పార్వతి ఎంతో మందికి సంతాన బలమిస్తున్నావు, నీ భార్య పార్వతీదేవిని నాకు కొడుకుల తోడ బిడ్డగా వన్నన్నది ఆ పార్వతమ్మ. నా పార్వతన్న మాటల శవనందు పెట్టనయ్యో అయ్యో గుండెలకు బెల్లు అన్నయ్య కార్యాలు చల్లు అన్నయ్య పరమశివుడు ఏమనుకున్నాడు. అరే నా భార్య కోరుకోమంటే ఏంటో బంగారమో మరి మిద్దలో మెడలో కోరుకుంటది అనుకున్నా. ఇద్దరు కొడుకుల తోడ బిడ్డ సంతాన బలం కోరుకోబట్టే మరి అయినా వల్ల దాని కడుపు లోపల బిడ్డ పుట్టాలని అంటే
మరి ఇప్పుడు దాని కడుపు లోపల బిడ్డ ఫలమే లేకపోయే వద్దని నేను అందునా నా భార్య పార్వతమ్మ మరణం అయిపోతావో ఏమో ఆగో ఇద్దామన్నగాని మరి నేను ఇబ్బందుల పాలైతే కావచ్చు ఎట్లా అనుకోని మది లోపల మారు విచారపడుతున్నాడు అయ్యా శంకరుండు బామా పార్వతి నీకు పిచ్చి పట్టి నాదే ఎందుకయ్యా ఎందుకమ్మా మనకు బిడ్డలు కావాలి భూలోక నగరం లోపల మరి ఆడవాళ్ళను మన బిడ్డల లెక్క చూసుకుంటున్నాము ఈ అటువంటి ఒక మగవాళ్ళను కొడుకుల లెక్క చూసుకుంటున్నాము ప్రజలే మన కొడుకులు లాంటి వారు ప్రజలే మన కన్న బిడ్డల లాంటి వారు మనకెందుకమ్మా బిడ్డలు కొడుకులతో బిడ్డ అయితేనే బ్రతుకుతా పెద్దల కత్తున్నది పెద్దల వాస బాలల కత్తున్నది బ్రతుకమ్మ పండుగ అందరు ఆడుకొని పోతాండ్రు అదే మన గర్భాన బిడ్డ ఉంటే మన ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మ కొంచెం ఆడుకోపోవునా నాకు తప్పకుండా కొడుకులతో బిడ్డ కావాలి అదే నా మాట వినవమ్మా నువ్వే నా మాటిను నీ భర్తని చెప్తాను నా మాట విను నీ భార్యని చెప్తాను నా మాటిను నీ మొగని చెప్తాను నా మాట పెళ్ళాన్ని చెప్తాను నా మాటిను ఇట్లా మొగని మీదకి వచ్చినాక మొగని విలువ ఉంటుందా అన్న చెప్పే అయినా అయ్యాళ్ళ రేపు మొగళ్ళు ఏమి నడతలేదు మొత్తం మహిళా సంఘాలదే ఉన్నది ఎట్లా మొగడు కోపం వచ్చి దెబ్బ కొట్టిండు అనుకో ఆధార్ కార్డు పట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ బస్ ఎక్కుతారు వాళ్ళ కొరకు తిరగాలంటే మా ఉన్న సంసారం మొత్తం బస్ టికెట్లు ఫ్రీయే రాను రాను మీ మొబైల్లో ఏమి నడవదట మొత్తం మా ఆడోళ్ళదే ఉన్నది అంతేనా నా మాట వినవా మీరు ఓటేస్తారా మీకేం కావాలి మీరు కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో పిరి తిరిగినట్టు మేము కూడా మొగోళ్ళం అందరం ఎత్తనే గెలిచిండు అదే ఆధార్ కార్డు పట్టుకొని మేము పొద్దుగాల మరి కట్టం చేసి పొద్దుకంగా ఇంటికి వస్తాం అదే ఆధార్ కార్డు పట్టుకొని బరణి షాప్ కాడికి పోతే ఓ కోటరో ఓ ఆపో ఓ పుల్లో ఓ ఆఖరికి 90 అయిపోద్ది కదా ఎప్పుడన్నా ఒక్కసారి కళ్ళు పొట్టి ఎక్కువ అయితేనే ఇంటికి వస్తలేరు ఇప్పుడు మీకు ఫ్రీ అంటే మీరు వస్తారా ఎందుకు మందు బత్తాల కొరకు కదా చెప్పులు లైన్లు పెట్టినట్టు బ్రాండ్ షాప్ కల్లా తెల్లారటలకు మంచాలు వేసుకొని ఉంటారు అందుకే మీకు ఫ్రీ పెడతలేదు బామా పార్వతమ్మాయి వల్ల మరి బిడ్డ సంతాన బలం ఎప్పుడు కోరుకున్నావో శంకరుడు ఏమనుకున్నాడు కాదని లేదని అంటే నా భార్య నాకు దక్కదు అనుకున్నాడు శంకరుడు మరి దీని కడుపు లోపల వాళ్ళు కుడతారని చూసే వరకల్లా పిరికడంతరో వేపాకు పట్టేనా పిరికడంతరో వేపాకు పట్టేనా గొర్రెడంతరో బండారు పట్టేనా శంకరుడు పిరికడు యాపాకు దేవుడే పట్టినాడు గొర్రెడంత బండారి దేవుడే పట్టినాడు మాటలు మంత్రాలు మరిసేట గిరియాలు ఎల్లెల్ల వేదాలు గొల్లసిరి మంత్రాలు చదువుతా ఉన్నాడు రా దండివడు రజంగమయ్యారు దండివడు ఉన్నాడు శంకరుడు అరిచేతు లోపల అంజనం వేసి మరి పార్వతమ్మ కడుపు లోపల ఎవరు కుడతారని ఎప్పుడు చూస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత కట్ట ఉట్టేది కర్ర కొన్ని రోజుల తర్వాత కాట్ల ఉట్టేది కర్రె ఓసమ్మ తప్ప దీని కడుపు లోపల ఇప్పుడు మరి బిడ్డ సంతాన బలమే లేదా ఎత్తున్నాను అరిచేతు లోపల అంజనం వేసి మరి చూసేవరకల్లా ఆగు అమ్మవారు పార్వతమ్మ కడుపు లోపల మరి ఇప్పుడు సంతాన ఫలం ఆడపిల్ల సంతాన ఫలమే లేదు మరి ఒకవేళ మరి ఇప్పుడు సంతాన ఫలం అని అంటే మరి ఇక్కడికి దగ్గర దొనకొండ పట్టణాన్ని పరిపాలన చేస్తున్నారు పంచ పాండవుల సాటి 5 యాదవ రాజులు అందరు ఇట్లా పెద్దవాడు సింహాద్రి మహారాజు రెండవవాడు పెద్దిరాజు మూడవవాడు ఎలనోక మహారాజు ఆగో 4వవాడు నలనోక మహారాజు అందరిట్లా చిన్నవాడు సిలికల్ల పోలు రాజు 5 తోడ పుట్టింది ఆడబిడ్డ మరి కౌరగిరి ఆగో కౌరవ్వ భర్త మరి అందుగుల పాపయ్య మరి ఆడబిడ్డ కౌరవ్వ కడుపు లోపల పుట్టిండు గొల్ల గోపాలకృష్ణ అంతటి వాడు మరి అల్లుడు బల్లికొండ మరి ఆ గొల్లల్లో మంద మీద ఆగో పొద్దు గోరాల పాలు తాగుకుంటా మా పేడు గోరాల పాలు తాగుతుంది మరి సౌడలమ్మ ఒకప్పుడు ఆ పెద్దిరాజు నన్ను వేడుకుంటే మందనగా అపాడ మహాశక్తిని కావాలని అంటే నేనే ఒక శక్తి రూపం తయారు చేసి మంద మీద కావాలుంచి ఆ పిల్ల పేరు సౌడలమ్మ అని పేరు పెట్టినా గా సౌడలమ్మ తప్ప మరి దీని కడుపు లోపల మరి బిడ్డ సంతాన బలమే లేదు ఇప్పుడే నా బిడ్డను పిలిచి నా చెమట లోపల జలవీర మాతను ఉట్టిస్తాను అన్నాడు ఆ శంకరుండు నువ్వు ఎక్కడున్నావే బిడ్డో బిడ్డో
గొల్ల మంద మీద కావాలన్నవాన బిడ్డో బిడ్డో ఎక్కడున్నవా నీ లోకాల శంకరుడు ఏనాడు పిలుస్తున్నాడో మందవీరలో సవడలమ్మో రామ ఏ మందవీరలో సవడలమ్మో రామ అమ్మవారు సవడాలమ్మ గోరడు బండారిరా చేతులా పట్టినది పిరికరి ఆపాకు చేతులా పట్టినది మాటలు మంత్రాలు మరిచెట్ల గిరియాలు ఇళ్ళెళ్ళ వేదాలు గొల్లసిరి మంత్రాలు చదువుతా ఉన్నదిరా గడగడ రోగాదులు పెట్టేనగా చెలగడగడ రోగాదులు పెట్టేనగా చెలగడగడ గాదులు పెడతా ఆరవెల్లి నాయకురాలు అనువాదిపేట గెగ్గేరమ్మ కలకత్తల కాళికమ్మ బెజ్జువాడ కలికదురు శాంతలోపల మహంకాళి 10,000 శరణువాణి శరణు అంటే శరణువాణి గోరడు వండ చేతుల బట్టి పిరికడి చేతుల బట్టి అరిసేతుల అంజనాలు ఎత్తున్నది ఎవరి మాటలు అంటున్నది అరరే నా తండ్రి లోకాల శంకరుని పగవాడు కొట్టిన బాలివాడు కొట్టిన ఇత్రుడు తొమ్మ దొంగ దాపిదారి ఎవరు కొట్టే ఇప్పుడే నా తండ్రి బేడికి పోతానా అని సవడలమ్మ ఒళ్ళు మీద కొట్టుకోని తండ్రి బేడికి ఎట్లా పోతున్నది ఆ సవడలమ్మ మందా వినార సవడాలమ్మారా మందా వినార సవడాలమ్మారా తండ్రి కాటలు బిడ్డ అయినది మందానంతా ఒక్క దగ్గర కొడుతా ఉన్నది అదే విధమంతా ఆగు అంటున్నది ఉదయ విధమంతా బుద్ధి కలిగి ఉండాలి సూర్యుడు రమంతా చూసినట్టు ఉండాలి చంద్రుడు రమంతా చెదరకుంటుండాలి మందకు వారిని కట్టే మంద లోపాల కలిగే ఉన్నది ఈయన కట్టని అవే ఉన్నది నా బానర్ రావే ఉన్నది అవిడ కూర్చొని అత్తన్ని సవడలమ్మా అయ్యో దేవ రాజు తండ్రి బేటికి బిడ్డే వచ్చాడు తండ్రి కల్లా చూస్తా ఉన్నది ఇక నా ఇన్నో నా తండ్రి పగవాడు కొట్టేనా అలివాడు తిట్టేనా నీకేమి బాధాలొచ్చారా ఇన్నో నన్ను పిలిచిన కారణము నాతోటి అబ్బావా అయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ అయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ నన్ను పనివాడు కొట్టాలే పగవాడు తిట్టాలే అయ్యయ్యో నా బిడ్డ నేను ఏమంటా చెప్పాలే ఇక నేనెక్కడ పోవాలి నేనెందుకు పోవాలి బిడ్డ సౌడరా డాడీ నన్ను కొట్టే మొగోడు నన్ను తిట్టే మొగోడు పుట్టలేదు పుడితే వాడు పృథ్వీ పైన దక్కలేదు అయినా మీ గొల్లొల్ల మంద మంచిగా ఉన్నదా బిడ్డ ఓ మంద సూపర్ ఉన్నది గొల్లొల్లందరూ నన్ను ఎందుకు పిలిచినావు నాయన బిడ్డ ఎందుకొర పిలిచిందని అంటే నా బిడ్డ సౌడలమ్మ మీ తల్లి పార్వతమ్మ బిడ్డల కొరకు బాధపడుతున్నది బిడ్డ మరి మీ తల్లి పార్వతమ్మ కడుపు లోపల ఇప్పుడు బిడ్డలు పుట్టేదే లేదు బిడ్డ సంతాన ప్రాప్తే లేదు ఆగో రానున్న కాలం లోపల కాట్ల పుట్టేది కర్రె ఓషమ్మ తప్ప ఇప్పుడు ఆడపిల్లగన్లే లేరు మీ తల్లి బిడ్డలు లేకపోతే మరణం అయిపోతానంటుంది అందుకొరకే ఆగో నువ్వు అటువంటి ఒక యాపకాయ పొలం పొటమారిన అరచేతుల పుట్టినట్టయితే ఆగో నా చెమట లోపల జలవీర మాతను ఉట్టిత్తనే నాకల్ల బిడ్డు సౌడలమ్మ పొడమారు యుద్ధ ఆనాడు అటువంటి సవడలమ్మ ఏమనుకున్నది ఇది ఎండుకొండ కైలాసము కాదు పంచన్నగిరులు కాదు శవుడు లోపల జగవీర మాతకు ఉట్టిత్తనంటున్నాడు ఎందరు మహిమలు దొరికినా గాని వెములవాడ రాజరాజేశ్వరుడు మహిమలు మాత్రం ఎవలకు దొరకబోవు రాజ్యాలు తిరిగేటి నంకు సంగమోడు దేశాలు తిరిగేటి దేవ సంగమోడు నా తల్లి గర్భాన వేసి నన్నెందు ఇబ్బందుల పాలు ఎత్తడు అని ఒరే సంగమోడా నమ్మను సంగమోడో శివ సంగమోడా నమ్మను సంగమోడో సంగమోడంగా నిన్ను నేను నమ్మను సంగమోడో సంగమోడంగా
రాజ్యాలు తిరిగాడు జంగవాడో జంగవాడంగా బిడ్డ ఇక రంగు జంగవాడు జంగవాడంగా నావే రాజ్యాలు తిరిగాడు రంగు జంగవాడు దేశాలు తిరిగాడు దేవ జంగవాడ భూములు తిరిగాడు పుడగ జంగవాడ నీ పోరి పొంద మురుగా చిన్న పోరే కానీ ఇంతగానో మాట్లాడతాను నిన్ను నేను రమ్మాను జంగవాడో జంగవాడంగా ఎందరు మైవలు దొరికిన గాని నీ మైమ ఎవలకు దొరకవాదు నాకేమెరికనే నాకేమరికేనా నా తల్లి గర్భాన నేను ఉంటారా నాయన్న నేను బిడ్డ సౌడలా మరి ఎట్లయితే పుడతావు బిడ్డ ఎట్లయితే యాపకాయంత ఫలమాయి నా చేతిలో పుడతావు పొడమారుతావు నేను ఏది కోరుకుంటా ఇస్తావా తప్పకుండా అయినా ఒక మాట పొడమారని దండం పెడతా లేదు ఇగో నీ కాలు లంగ జంగమోని దొంగ జంగమోని నీ కాలు మొక్కుతా బిడ్డ నీ బాంచనే కాలు మొక్కుతా ఏంది అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పడతావు లేకుంటే రాళ్ళు పడతావు ఎందుకు నా కాళ్ళు మొక్కుతానని నీ కాళ్ళు మొక్కుకుంటానవేంది ఆహా నా కాలు నీ బాంచని బిడ్డ అని చెప్పి నా కాలు మొక్కానా నీ కాలు మొక్కుంటాను అంటున్నావా అయినా బిడ్డ నువ్వు తెలుగు అక్కదా అని ఎందుకు రకని అంటే నేను వయసు లోపల తండ్రిని కాబట్టి పెద్దోనివి మరి నేను నీ కాలు మొక్కుతా నీకు అర్ధాయసు కాలు మొక్కలే అని నువ్వు ఇంతగా తొందరపడ్డావు కాలు మొక్త పడ్డావు దండవే పాలగడ్డం కాళ్ళు మొక్కే సత్తానంటాను కాళ్ళు మొక్కుతున్నాను చంపుతానన్నట్టు కాదా అయితే బిడ్డ ఏది కోరుకున్నది ఇస్తావా నీకు 10 గాల పట్టు చీరలు కావన్నా వద్దు మరి లేకపోతే బంగారం వద్దు 2 లక్షలు 1,80,000 2 లక్షలు ఉన్నాయి బిడ్డ మరి ఏం కావాలి సెల్ ఫోన్ కావాలి ఫోన్ నాకెందుకురా టచ్ ఫోన్ వాడితే పిచ్చిలేస్తుంది ఫోన్ నాకు అదద్దు మరి ఏం కావాలి నా ఏది కోరుకుంటా అది నాకు ఇస్తారన్నావు ఆనాడు సవడలమ్మ ఏమన్నది నీ 7 కోట్ల ఎర్ర జడలు నాకు కావాలి 10 కోట్ల పల్ల జడలు ఎడవ సంఖ్యలున్నది ఏదు బట్టేడి ఎండి జోలే కుడి సంఖ్యలున్నది బండు బట్టేడి పొవిడి జోలే రిక్కల సూరవు సక్కరి జంగమయ్యవు నీవు నీ నాలుక మీద ఉన్న 4 అక్షరాల మంత్రం నా నాలుక మీద రాయాలే నీకెన్ని మాయలు వస్తాయో నీకెన్ని మంత్రాలు వస్తాయో అన్ని నాకు రావాలి ఇవన్నీ కాకుండా గాని నీ నొట్ట శతీరు కన్ను అనాయన నీ నొట్ట శతీరు కన్ను నాయన గా కన్ను నాకు కావాలి ఓ నాయన నాకు కావాలి ఓ నాయన ఎడవ సంఘాలు ఉన్నది ఏదు బట్టేడి ఎండి జోలే కుడి సంఘాలు ఉన్నది బంధు బట్టేడి పవిడి జోలే 7 కోట్ల ఎర్ర జడలు 10 కోట్ల బల్ల జడలు నొట్ట శత్రి కన్ను నాకు కావాలి బిడ్డ ఇవన్నీ ఇత్తనా తల్లి గర్భాన పుడతా లేకపోతే ఉష్కో అంటే కొల్లొల్ల మంద మీద దొరుకుతా ఉష్కో నీ ఉష్క పాడువాడా అయినా గొల్లకు యాపకాంత ఎర్రుందని అంటారు అది ఎంత ఉంటది కానీ బిడ్డ వద్దే నీ కాళ్ళు మొక్తా బిడ్డ కావాలనా నా బిడ్డ సౌడలమ్మ ఒక్క మాట చెప్పుతున్నా ఆగో ఇవల్ల ఎటువంటి ఒక మరి 7 కోట్ల ఎర్ర జడలు గట మైకు దింపు అంటారు దింపు అని అక్కడ దింపు అంటారు 7 కోట్ల ఎర్ర జడలు 10 కోట్ల పల్ల జడలు అటువంటి రిక్కల గదశూలము డమరుకము తప్పకుండా నీ చేతులు పెడతా ఏదు బట్టే ఎండి జోలే పందు బట్టే పవిడి జోలే ఇవన్నీ నీకు ఇస్తగాని ఇవన్నీ ఒక ఎత్తు నొట్ట శక్తి కన్నని అంటే ఆగో దాన్ని నువ్వు నొట్టికి పెట్టుకొని ఆపుకునే శక్తి నీకు లేదన్నాడు ఆ పరమశివుడు నా బిడ్డ సౌడలమ్మ నొట్ట శక్తి కన్నంటే సామాన్యమని అనుకున్నావా బిడ్డ ఆగో లంగలు కట్టుకొని జాకెట్ తొడుక్కొని గురుగుళ్ళ పాశం వండినట్టు అనుకున్నావా చిన్న పిల్లగాళ్ళు బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకున్నట్టు అనుకున్నావా నా బిడ్డ సౌడలమ్మ ఈ నొట్ట శత్రి కన్నని అంటే ఆగో దీని చరిత్ర చెప్పాలని అంటే పొద్దుకపోదు తెల్లారబోదు దీన్ని సోక్కు పెట్టుకోలేదు బిడ్డ స్టైల్కు పెట్టుకోలేదు ఒక్కప్పుడు ఆది పరాశక్తి అటువంటి ఒక్క మమ్మల మోసం చేసింది ఆగు ఆది పరాశక్తి దగ్గర నుంచి వెళ్ళి మోసం చేసి దొంగలు కోనేటువంటి ఆ నొచ్చ శక్తి కన్ను పెట్టుకున్నా ఈ కన్ను పెట్టుకొని ఆపుకునే దమ్ము నీకు లేదన్నాడు ఆ శంకరుండు ఎన్ని తీర్లు చెప్పినా శంకరుని మాట తండ్రి మాట బిడ్డ ఎప్పుడు వింటలేదు అప్పుడు శంకరుడు అన్నాడు నా బిడ్డ సౌడలమ్మ తప్పకుండా నొట్ట శత్రి కన్ను కావాలన్నావు కాబట్టి ఆగో నీకు ఇప్పుడు కాదు భూలోక నగరం పుట్టవంత ఉన్నది భూలోక నగరం పెరగవంత ఉన్నది ఉసిల్లో పుట్టలోనే నరమానులు పుట్టేది ఉన్నది
ఊరూరా నీ గుళ్ళు వెలిసేది ఉన్నది బిడ్డ. అటువంటి ఒక్క గౌన్లకు ఆడబిడ్డ వై పుట్టేది ఉన్నది. ఆగో వైశాఖ వనం లోపల తాళ్ళల్ల ఈదులల్లా కోవలంటే గుడి కడతారు బిడ్డ. ఆగో ఎల్లమ్మ గుడి అని కడతారు. గుడి లోపల నీ విగ్రహ ప్రతిష్టాపన చేసి 2 ఏళ్ళకోసారి మరి 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి నీ పండుగలు చేస్తారు. నీ పండుగలు వేసిన నాడు ఆగో నీ కొలుపు కొలిసిన నాడు నకాశోడు అనగటువంటి ఒక శిల్పి ఆనాడు నీకు కన్ను పెడతాడు బిడ్డ. ఆగో గానాడు ఒక్క 5 గడిల సేపు ఈ నొట్ట శక్తి కన్ను సెలవు పెడతాను అన్నాడు ఆ శంకరుండు. బిడ్డరావు సౌడలమ్మ సౌడలమ్మ నా బిడ్డరావు సౌడలమ్మ సౌడలమ్మ నా అరిచేతు లోపలనే సౌడలమ్మ. అయ్యో నువ్వన్న పొరమాడే నా బిడ్డో అరిచేతు లోపల పొడమారు మనవర కళ్ళ సౌడలమ్మ కళ్ళ చూసింది పిరికడి వేపాకు గొర్రెడు బండారు పట్టి ఒళ్ళు మీద కొట్టుకునే వరకల్లా పడవంటి పుట్టు పుట్టు అని అంటే యాపకాయలు ఇంక అరిచేతలో ఉట్టబట్టే పుట్టబట్టే ఈ అరిచేతలో ఉట్టబట్టే పుట్టబట్టే సౌడలమ్మ తండ్రి చేతుల యాపకాయ లింగమై పొడమారింది ఆ సౌడాలమ్మ. శంకరుడు ఏర్పడకుండా మరి అటువంటి ఒక మరి శరీరం లోపల లీలం వేసుకున్నాడు ఆ సౌడలమ్మను. ఇక పార్వతీదేవి బయటికి వచ్చి బామా పార్వతమ్మ నీకు బిడ్డలు కావాలన్నావు కాబట్టి మరి ఇప్పటికైనా ఆడవాళ్లకు పూర్వజన్మ సుకృత పుణ్యపాన పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిలగల్లాడ. అదృష్టం మంచిది అయితేనే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారాట. అందుకొరకే భగవంతుని పూజలు చేయాలి, భగవంతుని సేవలు చేయాలి. ఏ ఆడవాళ్ళకైనా భర్త ప్రేమలున్న భగవంతుని కృప భగవంతుని చూపు ఉండాలని అంటారు. నా ప్రేమనే కున్నగాని భగవంతుని పూజలు కావాలి. ఇక్కడికి దగ్గర 7 సముద్రాలు అవుతల 14 సముద్రాలు అవుతల ఎలదీపగడ్డకు అటువంటి ఒక మారడు వృక్షం ఉంటది. మారడు వృక్షం కింద మట్టితో లింగం చేసి మనసార పూజలు కట్టి వద్దావు. గిటు దింపు ఆ మైకు గిటు గిటు తూర్పు గిటుకు కొంచెం దింపు అంతే. ఆగో ఓ బామ పార్వతమ్మ మరి 7 సముద్రాలు అవుతారా ఎలదీపగడ్డ కాడ మారడు వృక్షం కాడ మరి మట్టితో లింగం చేసి మనసార పూజలు చెయ్యాలి. ఒక గురుడు మెచ్చి వరమోడికి అట్టాలి, పలగురుడు మెచ్చి పలమోడికి అట్టాలి. పోదాం రమ్మన వరకల్లా అమ్మవారు పార్వతమ్మ తడిబెడి తానం వేసి తడి వస్త్రం వేసి పొడి వస్త్రం కట్టుకొని 2 ఆలుమొగలు తయారాయి నంది మీద కొలువు తీరి పూజల కొరకాని బయలు ఎట్లా పోతున్నారు. ఓరి రామ రామ కోదండ రామో రామ కోదండ రామో భార్య యోగరా భర్తలైతరా కోదండ రామో వాళ్ళు నంది మీద రా కొలువు మీద రా కోదండ రామా. అయ్యో వాళ్ళు కూడా పోతారు రామ ఇక తెల్లని తెప్పల్లానే రామో వాళ్ళు తెలుకుంటా పోతారు రామో ఇక నల్లనోగమ్మ పుల్లానే రామ ఆ నంది కూడా రాబోతారు రామో నంది పోతాడు దేవుడు పోతాడు ఆ నంది పోతాడు దేవుడు పోతాడు. ఇక్కడికి దగ్గరైతేనా వాళ్ళు ఎక్కడితో వాళ్ళు తోలేబట్టేనా ఓరి ఎక్కడికి రవ్వున్నారు. నంది పోతాడు దేవుడే పోతాడు. గగన గంతులు కొట్టేనా నంది పోతాడు దేవుడే పోతాడు. చేడు నంది పోయాడు తవ్వా లోపల. అటువంటి శంకరుడు నంది మీద కొలువు తీరి పార్వతమ్మ ఎప్పుడు పోతుందరో ఇక మీద ఎండలు కొట్టేనా నా ఎన్నా శంకరుడు పార్వతమ్మ పోతంటే ఆకాశన గగ మార్గం అందు మరి ఎప్పుడు ఎండ కొడుతున్నారో ఆ ఎండల వేడిమికి
ఆగో శంకరుని పళ్ళ జడల చెమట పెట్టింది అయ్యా ఓ పెద్దలారా శంకరునికి పళ్ళ జడల చెమట పుట్టింది ఆగో బల్ల జడల చెమట ముక్కు మీదికి వచ్చే ముక్కు మీది చెమట బొచ్చ మీదికి వచ్చింది బొచ్చ మీది చెమట మొక్కాళ్ళ మీదికి వచ్చే ఆగో మొక్కాళ్ళ మీది చెమట మరి ఎడమకాలు బొటవన వేలు మీదికి వచ్చి జారిపోయి శంకరుని చెమట ఆగో సట్టేడు సముద్రంలో పడుతున్నదయ్యా ఓలో గులాలో సప్ప సప్ప ఉంది సప్పత్తాన్ని మరి ఏరు పడకుండా శంకరుడు చెమట ఇడిచిపెట్టిండు ఆగో శంకరుని మర్యాద ఆ చోట ఉన్నది ఈ శంకరుడు చెమట మరి అటువంటి 66 కళ్ళతోనే ఆ సముద్రం లోపల ఎప్పుడు పడ్డదో సముద్రం లోపల ఒక మత్స్య గంధికనే ఆడసేప అది నోరు జాపుతున్నది రావో దేవుడా అది నోరు జాపుతున్నది రావో దేవుడా ఇక శంకరుని చెమట నాట నారాయణ ఆ శాప కూడా మింగబట్టేవో దేవుడా శంకరుడు ఏర్పడకుండా చెమటడిసి పెట్టే వరకల్లా సట్టేడు సముద్రం లోపల ఒక మత్స్య గంధికనే ఆడసేప గప్పుడే నోరు చెప్తున్నదాటనయ్యా ఆగో మత్స్య గంధికనే ఆడసేప శంకరుని చెమట మింగింది ఓ రామరామా శంకరుని చెమట మింగిన మరి ఆ చేప ఉసుక తెప్పల మీద ఉరుకులాడుతుంది మరి ఆ చేపకు ఉరుకుదామంటే ఉరుకత్తలేదు నడదామంటే నడవత్తలేదు ఉసుక తెప్పలల్లా మరి ఎప్పుడు ఉరుకులాడుతున్నదో ఈ శంకరుడేమో పార్వతమ్మను తోలుకోరి అగో ఇక్కడికి దగ్గర సట్టేడు సముద్రం అవుతాడు దీపగడ్డ కాడ ఒక్క మారడు వృక్షము భార్య భర్తలు ఈ మట్టితోని లింగాన్ని వేసి వాళ్ళు మనసార పూజలు ఎత్తాళ్ళు పార్వతి పరమేశ్వరులు వాళ్ళ సంగతి ఆ చోట ఉన్నది శంకరుని చెమట మింగిన మరి శాప సంగతి మరి సముద్రం లోపల ఉన్నది వీళ్ళ సంగతి ఈ చోట ఉండంగా అదే సత్య సముద్రాల ఒడ్డుకు కారణాల పుట్ట కంచెల్ల మర్రి ఆ పుట్ట లోపల ఒక్క 12 శిరసుల ప్రతాప నాగన్న ఆగో ఇప్పుడే ఏగిరంగా మరి సూర్య నమస్కారం చేసుకోవాలి నేను గంగ లోపలికి పోయి తానం చేసి సూర్య నమస్కారం చేసుకొని వస్తానని ఆగో బయలుల్లి ఎట్లా వస్తున్నాడే ఆ నాగేంద్రుడు సముద్రాల ఒడ్డుకున్నది అటువంటి గంగల ఒడ్డుకున్నది కారునెల్ల పుట్ట పక్క మరి లోపల కన్నెకొమ్మల బేడము లోపల ఉన్నది 12 శిరసుల ప్రతాప నాగన్న సముద్రాల ఒడ్డుకు పోయి పురుగో భూషో దినత్తనా అని 12 పనిగలు ఒక్కడు చేసుకొని పుట్ట మీదికి ఎట్లా వస్తున్నాడు ఆ నాగరాజు అని దిగు నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగు నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న కంఠం నల్లను నగన్న కనుగుడ్డెర్రలో నగన్న కనుగుడ్డెర్రలో నగన్న నిపడిగమంటాడు రా నగన్న నీతోగా చుట్టాడు రా నగన్న నీతోగా చుట్టాడు రా నగన్న అడ్డ గొడల మీద నగన్న అలిగి పన్నవురో నగన్న సాగి పన్నవురో నగన్న అడ్డ గొడల మీద నగన్న ఆగి పన్నవురో నగన్న సాగి పన్నవురో నగన్న ఒక్కత్త కోడండు నగన్న ఎడగూరారండు నగన్న ఎడగూరారండు నగన్న బుషే నిన్ను సల్లాల పురుగాని నగన్న సంపీయతరు నగన్న తీసియతరు నగన్న మయ్య నగన్న గోతల్ని పెట్టుగా అన్నట్టు పడుగలు ఒక్కటి ఎసలు కారు నెల్ల పుట్టరా కదిలెత్త ఉన్నాడు ఏనుగంత పిల్లరా ఎగదన్నుకుంటారా గానుగంత పిల్లరా గడ్డకేసుకుంటారా నా పుట్ట మీది కత్తుండు నాగన్ను
నాగన్న పుట్ట మీద కచ్చిండు రామ రామ సముద్రంలో ఒడ్డు పంటి రామ రామ నాగన్న తిరుగుతుంటే రామ రామ అగదుడు అమలాల వక్కలాలో అలకించే ధాతలారా సముద్రాల నాగన్న రామ రామ పని పట్టిండు రామ రామ పట్టిండు రామ రామ ఇంకా పోతుండు పోతున్నాడు ఇంకా పోతుండు పోతుండు మింగుతలో పడికి పోతలేదు మింగుతలో పలికి పోతలేదు మింగుతలో పడికి పోతలేదు నా తప్పుతున్నాడు నాగన్న అది కక్కుద బయటికి అత్తలేదు మళ్ళీ మింగుతున్నాడు నాగన్న అది మింగుతలో పడికి పోతలేదు మళ్ళా కక్కుతున్నాడు నాగన్న అది కక్కుద బయటికి అత్తలేదు